1. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. అలాగనే హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున కూడా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుడు మరి సెప్టెంబర్ మాసము 7వ తారీఖున సజీవులుగా నిలబెట్టిన మనందరినీ మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతాభావంతో ఆయన ఎడల మనము నమ్మకంగా జీవించాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమును చదువుకొని ధ్యానించుకుందాం. మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో చివరి భాగమును చదువుతున్నాను. జాగ్రత్తగా విని దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారందరి దృష్టికి దేవుడు అంటున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను అంటున్నాడు. అది ఎలా వస్తుంది, ఎలాగ మనం దాన్ని సంపాదించుకోగలుగుతాం, ఎలాగ దాన్ని మనం పొందుకోగలుగుతాము అంటే, ఉదాహరణకు యోబు భక్తుడు గురించి ధ్యానిస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఎవరైతే ఇలాంటి ఆత్మీయ జీవితము స్వభావం కలిగి ఉంటారో, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో, దేవుడు వారి కొరకు మాత్రమే ఆ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఖ్యాతి మంచి పేరు తెప్పిస్తాను అన్న దేవుడు మరి నీ జీవితంలో నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా, నీ జీవితంలో నువ్వు అనుభవించుకోవాలనుకుంటున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే చాలామందికి ఖ్యాతి వస్తుంది, పేరు వస్తుంది, కానీ మంచి పేరు రాదు. ఖ్యాతి కూడా ఎక్కువ కాలం ఉండదు. మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది రాజకీయ నాయకులు లేకపోతే ప్రాముఖ్యులు లోకంలో గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకుంటారు, గొప్ప గొప్ప ఖ్యాతిని తెచ్చుకుంటారు, కానీ అది వారికి శాశ్వతంగా ఉండదు. అది శాశ్వతమైన ఖ్యాతి కాదు, శాశ్వతమైన పేరు కాదు. అది మనుషులు ఇచ్చేది, మనుషులు మాత్రమే అది దయచేసేది. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు దయచేస్తాను అంటున్నాడు. అంటే మనుషులు ఇస్తే ఈరోజు మనుషులు నిన్ను పొగుడుతారు, మనుషులు నీకు ఏమంటారు గొప్ప చేస్తారు, కానీ అదే మనుషులు రేపు నిన్ను ఏం చేస్తారంటే తిడతారు, నిన్ను తిరిగి అవమానపరుస్తారు. కానీ దేవుడు ఒకసారి నీకు మంచి ఖ్యాతిని మంచి పేరునిస్తే అది ఎవరు నీ దగ్గర నుంచి దోచుకోలేరు, దొంగతనం చేయలేరు. కాబట్టి నీవు నేను యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, నీతిమంతులుగా జీవించాల్సిన అవసరత ఎంతో ఉంది. యోబు లాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. యోబు అప్పుడు దాకా ఎంతో గొప్ప ధనవంతుడుగా, ఎంతో గొప్ప ఆస్తిపరుడుగా, ఎంతో ధన సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక్క రోజులోనే సమస్తం కోల్పోయినా, ఒక్క రోజులో మొత్తము తన జీవితం అంతా నాశనం అయిపోయినా, తనకున్న ఆస్తి, తనకున్న కుమారులు కుమార్తెను కోల్పోయినా అతడు దేవుని పట్ల, దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించాడో, యథార్థంగా జీవించాడో మనం చూస్తూ ఉన్నాం. అతను చెప్పబడిన మాట ఏంటంటే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒంటరిగా వచ్చాను, ఈ లోకం నుంచి వెళ్తున్నప్పుడు కూడా నేను ఒంటరిగా వెళ్తాను అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. మరి నీవు నేను ఏదైనా కోల్పోయామనుకో, దేవుడిని ఏమంటాం? స్తుతిస్తామా? దేవుడిని కీర్తిస్తామా? దేవుని కొనియాడతామా? నీ దగ్గర మంచి ఒక ఈవి నువ్వు కోల్పోయావనుకో, మంచి వస్తువు నువ్వు కోల్పోయావనుకో, ఒక మంచి పదార్థాన్ని నువ్వు కోల్పోయావనుకో, దేవుని నీవు ఆ విధంగానే స్తుతించేవాడిగా ఉన్నావా, కీర్తించేవాడిగా ఉన్నావా, లేకపోతే దేవుణ్ణి దూషించేవాడిగా ఉన్నావా? దేవుణ్ణి ఎవరైతే ఆ సమయంలో కీర్తిస్తారో, కొనియాడతారో వారికి దేవుడు ఒక దినాన మంచి పేరును మంచి ఖ్యాతిని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో దేవుడు మరొక మాట దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఏంది అంటే ఈ విధంగా అంటున్నాడు 17వ వచనంలో, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ కొన్ని వాగ్దానాలు దేవుడు దయచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మొదటిగా దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఆయన మిమ్మును రక్షించును. మూడవది బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత హర్షించును. చూడండి, లోకంలో నీ మధ్య ఎవరున్నారు? దోచుకునేవారు ఉన్నారు,
నీ మధ్య ఎవరున్నారు? నీ ఎడల నీకు అన్యాయం చేసేవారు ఉన్నారు, నీ మధ్యలో ఎవరున్నారు? నీకు మోసం చేసేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన ఉన్నాడు అంటే అన్యాయం జరగదు. ఆయన ఉన్నాడు అంటే నీకు మోసం జరగదు. ఆయన ఉన్నాడు అంటే నీ జీవితము ఎల్లప్పుడూ కాపుదలతోనూ ఎల్లప్పుడూ భద్రతతోనూ నింపబడి ఉంటుంది. కాబట్టి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన ఒకసారి మీ మధ్యలో నివసిస్తే ఎటువంటి శక్తి, ఎటువంటి బలము, ఎటువంటి అధికారము మిమ్మల్ని ఏమీ చేయలేదు. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనుకున్నాడు, నా కింద పని చేస్తున్నారు అనుకున్నాడు. కానీ వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు. ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. ఆయన వాళ్ళని రక్షించాడు. చూడండి, వాళ్ళ మధ్యలో ఉన్నాడు, శక్తివంతుడుగా ఉన్నాడు, వారిని రక్షించాడు. చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానము. ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషిస్తున్నాడంట. వారి అందు కూడా దేవుడు సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? రాజా, మేము నువ్వు చేసిన విగ్రహముకు మొక్కము, మేము చనిపోతాము కానీ మేమెన్నడూ నీ విగ్రహానికి మొక్కము అన్నారు. అంటే మా దేవుడు రక్షించటానికి సమర్థుడు, రక్షించపోయినా పర్వాలేదు అని అన్నప్పుడు దేవుడు వారి మాటను బట్టి బహు ఆనందముతో సంతోషించాడు. వారికి ఎడల తన ప్రేమను, వారి ఎడల తన సంతోషాన్ని బట్టి హర్షించాడు. దేవుని బట్టి వారు సంతోషించారు. శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డారు, మరణం గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డారు, అగ్నిలోకి దూకటానికి, అగ్నిలో ఏమంటారు చనిపోవటానికి కూడా ఇష్టపడ్డారు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. శ్రమ వస్తే దేవుడు దూరం అయిపోయే కాలంలో ఉన్నాం మనం. శ్రమ వస్తే దేవుణ్ణి దూషించే కాలంలో ఉన్నాం. శ్రమ వస్తే దేవుణ్ణి మనము ఏమంటారు విడిచిపెట్టే కాలంలో ఉన్నాం. శ్రమ వచ్చినా, అది మరణము వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టని వారు, దేవుణ్ణి వదలని వారు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం? నీవు నేను ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాం? మనం యోబులా ఉన్నామా? లేము. లేకపోతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలా ఉన్నామా? లేము. మరి క్రైస్తవులుగా ఉన్న మనము మరి దేవుడి కొరకు ఎలా జీవిస్తున్నాం ఒకసారి గమనించుకోవాలి. వాళ్ళందరూ దేవుడి కొరకు వారి జీవితాలను త్యాగాలు చేశారు. వారి జీవితాలను దేవుని కొరకు పణంగా పెట్టారు. యోబు ఆస్తి పోయి ఉండొచ్చు, ఐశ్వర్యం పోయి ఉండొచ్చు, కన్నబిడ్డలు చనిపోయి ఉండొచ్చు, తన శరీరం అంతా కుళ్ళిపోయి ఉండొచ్చు. అయినా కానీ దేవుని దూషించకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే దేవుడు మా మధ్య ఉన్నాడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మేము చనిపోయినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేసిన విగ్రహానికి మేము మొక్కము అన్నారు. ఒక రాజుకి, ఒక చక్రవర్తికి వారు ఎదురు చెప్పారు. దేవుని కొరకు నిలబడ్డారు. మా దేవుడు గొప్పవాడు, నువ్వు మమ్మల్ని బానిసలుగా యెరూషలేము నుండి తీసుకొని వచ్చి ఉండొచ్చు, లేకపోతే నీ కింద మేము పని చేస్తుండొచ్చు, నువ్వు మాకు రాజు అయి ఉండొచ్చు, మాకు చక్రవర్తి అయి ఉండొచ్చు, కానీ నువ్వు విగ్రహాన్ని పూజించమంటున్నావు, నువ్వు విగ్రహాన్ని మొక్కమంటూ ఉన్నావు, విగ్రహాన్ని ఆరాధించమంటున్నావు. మేము ఆరాధించము. ఎందుకంటే విగ్రహము మొక్కకూడదని ధర్మశాస్త్రం బోధిస్తుంది. మేము నిజమైన దేవుని కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుని కలిగి ఉన్నాము, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మేము నమ్ముతున్నాం. కాబట్టి నువ్వు చేసిన విగ్రహాన్ని మేము మొక్కము అని స్పష్టంగా మాట్లాడారు. రాజుకు కోపం వచ్చింది, రాజుకు ఆగ్రహం వచ్చింది, రాజుకు ఆవేశం వచ్చింది. ఊకున్నాడా? మౌనంగా ఉన్నాడా? ఆ అగ్నిగుండాన్ని ఏడింతలు చేశాడు. అగ్నిలో వేసిన వారు చనిపోయారు, కానీ అగ్నిలో పడవేయబడిన వారు చనిపోలేదు. చూడండి, దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. వారి మధ్య ఉన్నాడు. దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. తర్వాత వాక్యం అంటే నీ ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఏమన్నాడు? నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరు. ఎట్లొచ్చింది వాళ్ళ ఖ్యాతి, మంచి పేరు? ప్రపంచమంతా చాటించబడింది. నెబుకద్నెజర్ ఏం చేశాడు? ప్రపంచమంతా చాటింపేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు పూజించిన వాడి ఇల్లు ఏమైపోతుంది? పెంట కుప్పగా మారుతుంది అని దేవుడు మాట్లాడాడు. చూడండి, వాళ్ళ షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడుగా దేవుడు పిలిపించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి సవాలు కలిగిన జీవితం, అలాంటి ధైర్యం కలిగిన జీవితం, దేవుడి కొరకు ఏమంటారు హతసాక్షులుగా మారటానికి సైతము వెనకాడని జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఏ విధంగా తీర్చిదిద్దుతాడంటే, ఒకరోజు నీ పేరు చెప్పి
పలానా వ్యక్తి దేవుడను, లేకపోతే పలానా వ్యక్తి దేవునిగా నేను చెప్పుకోవటానికి ఆనందిస్తున్నాను అంటాడు, సంతోషిస్తున్నాను అంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడని చెప్పుకున్నాడు, అబ్రహాము ఇస్సాకు దేవుడని చెప్పుకున్నాడు. ఈరోజు నీ దేవుడు నా దేవుడని చెప్పుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా? మనము దేవుడని ప్రజలు మన గురించి చెప్పుకుంటున్నారా అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 వాక్యాలతో మాట్లాడుతున్నాడు. ఒకటేమో యోబు ద్వారా మాట్లాడుతున్నాడు, ఒకటేమో షడ్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తున్నాడు, ఏ పరిస్థితులైనా మీ మధ్యలో ఉంటాను, నేను మీ మధ్యలో శక్తివంతుడుగా ఉంటాను. మీరు నిలబడండి నా కొరకు, నా సత్యం కొరకు, నా వాక్యం కొరకు నిలబడండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ధైర్యం కోల్పోతే, ఒక్కసారి నువ్వు నమ్మకం కోల్పోతే, ఒక్కసారి దేవుని పట్ల నీ యథార్థతను కోల్పోతే, దేవుడు కూడా నీ పట్ల తన నమ్మకాన్ని కనపరచలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇదే కాలం ఒక్కసారి దేవుడి కొరకు జీవిద్దాం. ఒక్కసారి షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా జీవిద్దాం. ఒక్కసారి యోబులాగా జీవిద్దాం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, స్థితిగతులు ఏమైనా కావచ్చు, ఎస్ లార్డ్ వీ విల్ లివ్ ఫర్ యూ. నీ కొరకు జీవిస్తాం, నీ కొరకు బ్రతుకుతాం ప్రభా అని దేవుడి కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఒక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నువ్వు మంచి ఖ్యాతిని తెప్పిస్తానంటున్నావు, మంచి పేరుని తెప్పిస్తానంటున్నావు. అది ఎలాగొస్తుందో ప్రభా అంటే, నీ కొరకు నిలబడినప్పుడు, నీ కొరకు జీవించినప్పుడు, నీ కొరకు బ్రతికినప్పుడే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. ఈ సత్యాన్ని గ్రహించిన వారమే, ఈ వాక్యాన్ని గ్రహించిన వారమే మేము నీ కొరకు నిలబడటానికి సహాయం చేయండి ప్రభా. యోబు గురించి ధ్యానించాం, షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి ధ్యానించాం. వారు ప్రభా ధైర్యంగా నిలబడ్డారు. వారికి ఖ్యాతిని తీసుకొచ్చావు, వారికి మంచి పేరుని తీసుకొచ్చావు, 2 ఆశీర్వాదం తీసుకొచ్చావు ప్రభా యోబుకి. తండ్రి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభా, ఆ తండ్రి సంస్థానాల్లో ప్రభా, రాజు నెబుకద్నెజరు రాజు కాలంలో బబులోను దేశంలో 3వ స్థానంలో ప్రభా వారు నిలబడి ఉన్నారు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని వారికి దయచేసావు. మేము కూడా అలాంటి హెచ్చైన స్థితి చూడాలి అంటే, హెచ్చైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మేము కూడా ప్రభా నీ కొరకు నిలబడేవారిగా, నీ కొరకు ప్రభా బ్రతికేవారిగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన దిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం ప్రభా మేము చేసిన ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయాణంలోనూ నీ కాపుదల, క్షేమము, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి. ప్రతి పరిచర్యలోని అభిషేకం మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని వాడుకోండి ప్రభా. అనేక మంది మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ప్రతి ఒక్కరూ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలానే హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నారపల్లి ప్రాంతంలో మరి ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుంచి ఆదివారము ఆరాధన నడిపిస్తూ ఉన్నాం. వీలైన వారందరూ, కుదిరిన వారందరూ రావాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిదినము మేము వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాము. మీరు మీ వ్యక్తిగతంగా వాక్యాన్ని విని అది అనేకులకి షేర్ చేయాల్సిందిగా మేము విన్నపంతో తెలియజేస్తున్నాము. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.